హాయ్ గైస్, వెల్కమ్ టు అప్డేట్ నంద్ర. ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫోసిస్ గురించి వచ్చింది. మన రీసెంట్ గా తెలిసింది కదా, మనం 17th మే రోజున ఎగ్జామ్ రాసాము. అది ఎగ్జామ్ రాసిన తర్వాత టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఇన్ఫోసిస్ వాళ్ళు రీషెడ్యూల్ చేసింది ఎగ్జామ్ అనేది. 24th మళ్ళీ రీషెడ్యూల్ చేసింది. మళ్ళీ 24th తీసుకెళ్లి మళ్ళీ 31st రీషెడ్యూల్ చేసింది. రీసెంట్ గా మెయిల్స్ వచ్చినాయి, చెక్ చేసి మళ్ళీ మనం ఆల్రెడీ 17th రాసిన ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ చేశారు. ఎగ్జామ్ ఎప్పుడు అంటే 31st మే రోజున ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ చేశారు. 31st మే రోజున మళ్ళీ ఎగ్జామ్ రీషెడ్యూల్ చేశారు. చాలా మంది 17th మే రోజున ఎగ్జామ్ రాశారు, కానీ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. 3 కోడింగ్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. కంపెనీ ఎంటే రీషెడ్యూల్ చేసింది ఎగ్జామ్ అనేది 24th మళ్ళీ 24th తీసుకెళ్ళి మళ్ళీ 31st రీషెడ్యూల్ చేసింది. సో మీ అందరికి మెయిల్స్ వచ్చినాయి, చెక్ చేసుకుని టైం అండ్ డేట్ కూడా ఇచ్చారు. మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours. మెయిన్ గా ఈ ఒక కంపెనీ ఇన్ఫోసిస్ అనేది దేని మీద హైరింగ్ జరుగుతుందంటే స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ట్రైనింగ్ అండ్ డిజిటల్ స్పెషలిస్ట్ ట్రైనర్ ఇంజనీర్ ట్రైనింగ్. మెయిన్ గా 2 roles మీద హైరింగ్ చేసుకుంటుంది. ఫ్రెషర్స్ 2026, 24, 25, 23 బ్యాచెస్ కూడా ఎలిజిబుల్. మెయిల్స్ వస్తే చెక్ చేసుకోండి. టెస్ట్ మళ్ళీ రీషెడ్యూల్ అయిందో లేదని చెక్ చేసుకోండి. నెక్స్ట్ అసలు ఈ యొక్క మెయిన్ అసలు ఇన్ఫోసిస్ ఏ ఒక్క రోల్ మీద ఇది హైరింగ్ చేసుకుంటుంది. మెయిన్ గా ఫోకస్ దేర్ ఆర్ 2 roles. ఫస్ట్ రోల్ వచ్చేసి స్పెషలిస్ట్ ప్రోగ్రామర్, సెకండ్ వన్ డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్. ఈ రోల్స్ మీద ఎస్పీ అండ్ బిఎస్సి రోల్స్ మీద హైరింగ్ చేసుకుంటుంది. మెయిన్ గా స్పెషలిస్ట్ ప్రోగ్రామ్ మెయిన్ గా కాన్సెప్ట్ వచ్చేసి కోడింగ్ లో అడ్వాన్స్డ్ కోడింగ్ లో ఉండాలి. డిఎస్సి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫోకస్ లో ఉంటే మీ యొక్క ఈ రోజు ఎలిజిబిలిటీ అవుతారు. అసలు మెయిన్ గా ఈ స్పెషలిస్ట్ అండ్ డిజిటల్ స్పెషలిస్ట్ ఎలిజిబిలిటీ అవ్వాలంటే డిపెండ్స్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ అండ్ కోడింగ్ పర్ఫార్మెన్స్. మీరు ఇంటర్వ్యూలో ఇచ్చిన కోడింగ్ బేస్డ్ ఆన్ మీరు చేసిన పర్ఫార్మెన్స్ బట్టి స్పెషలిస్ట్ చేయాలా లేకపోతే డిజిటల్ కన్వర్ట్ చేయాలా అనేది కంపెనీ డిసైడ్ అవుతుంది. మెయిన్ గా స్పెషలిస్ట్ రావాలంటే స్పెషలిస్ట్ లో హైయెస్ట్ ప్యాకేజ్ రావాలంటే మీకు మెయిన్ గా డిఎస్సి నేర్చుకుని ఉండాలి, ప్రాబ్లమ్ స్కిల్స్ నేర్చుకుని ఉండాలి, టైప్ అంటే బాగా డెవలప్డ్ కోర్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. డిజిటల్ వచ్చేసి నార్మల్ గా ఫుల్ స్టాక్ కానీ క్లౌడ్ కానీ సొల్యూషన్స్ కానీ డిఫరెంట్ చిన్న చిన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చేసినా సరిపోద్ది. ఇది ఈ మీకు నచ్చిన రోల్ కి పాసిబిలిటీ కాదు, మెయిన్ గా కంపెనీ అనేది డిసైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్. 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూలో ఫస్ట్ వన్ ఆన్లైన్ ఎస్టిమేట్ ఉంటుంది. ఈజీ, మీడియం, హార్డ్ కోడ్ బట్టి మీరు చేసిన పర్ఫార్మెన్స్ బట్టి మీకు స్పెషలిస్ట్ ఇవ్వాలా డిఎస్సి ఇవ్వాలని కంపెనీ చూస్తుంది. సో అర్థమైందా మీకు? మెయిన్ గా ఇన్ఫోసిస్ 26 బ్యాచ్ వాళ్ళకి 2 roles మీద హైరింగ్ చేసుకున్నాం, స్పెషలిస్ట్ ఒకటి, డిజిటల్ ఒకటి. నెక్స్ట్ చూస్తే మనం అసలు మెయిన్ గా ఈ యొక్క ఇన్ఫోసిస్ ఆల్రెడీ మనం రీసెంట్లీ వీడియో చెప్పుకున్నాం. సో మళ్ళీ అగైన్ చెప్తాను, ఈ ఇన్ఫోసిస్ ఎలిజిబిలిటీ కేటగిరీ వచ్చేసి మీరు బీటెక్ కంప్లీట్ అయి ఉండాలి, ఎంటెక్ అని చేసి ఉండాలి, ఎంసీఏ అని చేసి ఉండాలి, లేకపోతే బిఏని కంప్లీట్ చేసి ఉండాలి. మెయిన్ గా అలానే మెయిన్ గా మీరు అకాడమిక్ లో 12th, ఇంటర్, గ్రాడ్యుయేషన్ లో అండర్ గ్రాడ్యుయేట్ అయినా సరే మినిమం 60 అబోవ్ ఉండాలి మార్క్స్. అప్పుడే మీరు ఎలిజిబిలిటీ అవుతారు. మెయిన్ గా ఈ యొక్క రోల్ కి ఎవరు ఎలిజిబిలిటీ అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ లో ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. ప్లస్ అదర్ సర్క్యూట్స్ మీన్స్ ఈసీ త్రిబుల్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటారు. ఆల్రెడీ మీకు చెప్పే మినిమం స్కోర్ వచ్చేసి ఓవరాల్ అన్ని సబ్జెక్ట్స్ లో ఇంటర్, 10th, గ్రాడ్యుయేషన్, బీటెక్ లో కానీ అయినా సరే ప్రతి ఒక్క ఇయర్ లో మీకు 60 అబోవ్ పర్సెంటేజ్ ఉంటుంది. మీరు ఓవరాల్ సిజిపి ఉంటుంది, మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. బ్లాక్ అంటే ఈ ఇన్ఫోసిస్ హైరింగ్ లో ఒకరి మీద సపోజ్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యారు, ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయ్యారు, ఎగ్జామ్ జాబ్ సెలెక్ట్ అయ్యారు, ఆఫ్ లెటర్ వచ్చింది. తర్వాత మీరు ఆఫ్ లెటర్ సపోజ్ మీరు బీటెక్ లో కానీ ఏమైనా బ్లాక్ లాగ్స్ ఉంటే అవి జాయినింగ్ లోపల కంప్లీట్ చేసుకోవాలి. ఆన్ బోర్డింగ్ లోపల కంప్లీట్ చేసుకుంటే నో ప్రాబ్లం. కానీ ఆన్ బోర్డింగ్ కల్లా కంప్లీట్ కాకపోతే మీ యొక్క రోల్స్ ఎలిజిబిలిటీ కాదు, మీ యొక్క ఆఫ్ లెటర్ అని టర్మినేట్ చేసేస్తారు. అంటే అంటే ఒక అప్లికేషన్ చేసేటప్పుడు కూడా వ్యాలిడ్ ఐడి, గవర్నమెంట్ ప్రూఫ్ ఉండాలి, కాలేజ్ ఐడి కార్డు కానీ ఉండాలి. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంచుకోండి, ముందు నుంచి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ అసలు ఈ యొక్క మెయిన్ అసలు ఇన్ఫోసిస్ అనే ఈ ఈ సంవత్సరం నుంచి కొత్తగా ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. మెయిన్ గా మీకు ఆల్రెడీ చెప్పారు స్పెషలిస్ట్ అండ్ డిజిటల్ 2 roles మీద హైరింగ్ చేసుకుంటుంది. ఈ 2 role హైరింగ్ లో మీకు స్పెషలిస్ట్ రావాలా డిజిటల్ రావాలనే కంపెనీ డిసైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ బట్టి. అంటే మీ ఇంటర్వ్యూ ఇచ్చిన దాన్ని బట్టి, ఆన్లైన్ అసైన్మెంట్ బట్టి ఫస్ట్ టోటల్ గా ఒక హైరింగ్ వచ్చేసి 3 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఆన్లైన్ అసైన్మెంట్. ఆన్లైన్ అసైన్మెంట్ వచ్చేసి మన ఇంటికాడ నుంచి ఎగ్జామ్ రాయాలి. ఇట్ డిపెండ్స్ అపాన్ దెర్ ఆర్ 3 క్వశ్చన్స్. 3 hours ఉంటుంది మనకి. అందరికి 31st స్లాట్స్ ఇచ్చారు కదా, అది ఫస్ట్ రౌండ్. ఆన్లైన్ అసైన్మెంట్ లో మనకి 3 కోడింగ్స్ ఇస్తారు, ఈజీ, మీడియం, హార్డ్. ఈజీ మీ 3 కోడింగ్ లో ఓన్లీ ఒక కోడ్ పాస్ అయితే మీకు సెకండ్ రౌండ్ క్వాలిఫై అవకాశం ఉండదు. మాక్సిమం ఈజీ, మీడియం క్వాలిఫై చేస్తే మాక్సిమం మీకు డిజిటల్ రావచ్చు.
లేకపోతే ఈజీ, మీడియం, హార్డ్ 3 కోడింగ్ క్వెషన్స్ చేశారనుకో మీరు స్పెషలిస్ట్‌కి ఎలిజిబిలిటీ అవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్. ఓన్లీ 3 అవర్స్ 3 క్వెషన్స్. ఈజీ, మీడియం, హార్డ్ 3 క్వెషన్స్ ఇస్తారు లెవెల్స్. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. ఇది నాకు ఆల్రెడీ 17థ్ రోజున ఎగ్జామ్ రాసిన రోజున ఏమేమి క్వెషన్స్ అడిగారో కోడింగ్ అనేది శాంపిల్ డేటా కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు నా వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పైన కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేసుకొని ఒకసారి ఆ వీడియో కూడా వాచ్ చేయండి. సో ఈ యాప్టిట్యూడ్ లో వచ్చేసి లాజికల్ ప్రోగ్రామింగ్ కన్వర్ట్, ఈజీలో వచ్చేసి నార్మల్ ఊప్స్ కానీ అది అరేస్ గురించి కానీ అది కండిషనల్స్ గురించి కానీ సంథింగ్ ఈజీ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ప్యాటర్న్స్ గురించి కానీ లూప్స్ వైల్ లూప్స్ గురించి కానీ ఇస్తారు. ఈజీ, మీడియం, హార్డ్ అనేది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. ఈజీ ఒకటి పాస్ అయ్యి ఈజీ ఒకటి కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మీడియం హార్డ్ రాకపోతే మీరు ఒక సెకండ్ రౌండ్ క్వాలిఫై అవ్వరు. మాక్సిమం మీడియం హార్డ్ కూడా పాస్ అయ్యేది చూడండి. 3 కోడింగ్స్ కూడా పాస్ అయ్యింది. మినిమం 3లో 2 అట్లీస్ట్ 2 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి అనుకో మీరు నెక్స్ట్ రౌండ్ కి ఎలిజిబిలిటీ అవుతారు. ఒకవేళ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా పాస్ కోడ్ ఎగ్జిక్యూట్ అయినాయి అనుకో మీరు మంచి ప్యాకేజ్ తో సెకండ్ రౌండ్ క్వాలిఫై అవుతారు. సో ఈ యొక్క ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఏమైనా ప్యాలగ్రిజం కానీ కోడ్ చూసి రాసినా సరే కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఆటోమేటిక్ గా కెమెరా ప్రొటెక్ట్ లో ఉంటది. అలానే మీరు రాసిన ఎగ్జామ్ కూడా వాళ్ళు ఏ ప్యాలగ్రిజం చెక్ చేసుకుంటారు. ప్యాలగ్రిజం ఉంటే డిడక్ట్ చేసేసి మీ యొక్క సెకండ్ రౌండ్ క్వాలిఫై అవ్వకుండా ఉంటుంది. వన్స్ ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయ్యాక బేస్డ్ ఆన్ యువర్ ఆన్లైన్ అసైన్మెంట్ బట్టి స్కోర్ బట్టి మీరు సెకండ్ రౌండ్ కి ఎలిజిబిలిటీ అవుతారు. సెకండ్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సమ్ టైమ్స్ ఎలా ఉంటుంది అంటే టెక్నికల్ ఇంటర్వ్యూ కాకుండానే ఆఫ్ క్యాంపస్ లో కూడా టెక్నికల్ అసైన్మెంట్ మళ్ళీ పెడతారు. మెయిన్ గా ఆన్లైన్ అసైన్మెంట్ అయిపోయిన తర్వాత మాక్సిమం ఇప్పుడున్న తెలిసిన అప్డేట్ ఏంటంటే మాక్సిమం టెక్నికల్ ఇంటర్వ్యూ ఆఫ్ క్యాంపస్ ఎలా ఉంటుంది అంటే వన్స్ ఆన్లైన్ అసైన్మెంట్ పాస్ అయ్యి మళ్ళీ టెక్నికల్ ఇంటర్వ్యూ అని ఆఫ్ క్యాంపస్ మళ్ళీ ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ చేస్తారు. ఇక్కడ టెక్నికల్ ఇంటర్వ్యూ వచ్చేసి డిఎస్ఎంఏ కానీ ఓప్స్ కానీ బిఎంఎస్ కానీ ఓఎస్ కానీ సిఎస్ ఆల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ గురించి కానీ డీప్ బగ్గింగ్ గురించి కానీ క్లారిఫికేషన్ కోసం అవుతారు. ఒక శాంపుల్ ఒక కోడ్ ఇస్తారు. దాంట్లో ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి కానీ డీబగ్గింగ్ ఉన్నాయి కానీ మనం వాళ్ళ ముందు మనం రెక్టిఫై చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళతో మనం కన్వర్సేషన్ చేయాలి టెక్నికల్ టీమ్ తో. అప్పుడు మీరు ఆ టెక్నికల్ కూడా పాస్ అయితే మీరు ఎలిజిబిలిటీ అవుతారు. వన్స్ సెకండ్ రౌండ్ లో కూడా మీరు అసైన్మెంట్ క్వాలిఫై అయితే ఆఫ్ క్యాంపస్ లో టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిపోతే మాక్సిమం మీరు 90% మీ యొక్క జాబ్ కి కన్ఫర్మ్ అయినట్టు. వన్స్ సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ కానీ మేనేజర్ మాక్సిమం హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్ ఏం లేదు, ఈ యొక్క జాబ్ గురించి అడుగుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారు. మెయిన్ గా హెచ్ఆర్ రౌండ్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మంచిగా రెజ్యూమ్స్ లో మనం ఇచ్చిన రెజ్యూమ్స్ లో ఉన్న సంబంధించిన టాపిక్స్ గురించి అడుగుతారు. ప్రాజెక్ట్స్ ఇంటర్ లో మీరు బీటెక్ లో చేసిన ప్రాజెక్ట్స్ గురించి కానీ మీ యొక్క మోటివేషన్ కానీ ఎందుకు మీరు ఇన్ఫోసిస్ జాయిన్ మాక్సిమం మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. ఎందుకు మీ యొక్క కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెక్ చేస్తారు. టీమ్ వర్క్స్ ఎలా మెయింటైన్ చేయగలుగుతావు, ప్రాజెక్ట్స్ గురించి కానీ క్లారిఫికేషన్ అడుగుతారు. ఇది ఒక మెయిన్ రిక్వైర్మెంట్. ఫస్ట్ దెర్ ఆర్ 3 స్టేజెస్: ఆన్లైన్ అసైన్మెంట్, ఆఫ్లైన్ అసైన్మెంట్, ఆఫ్టర్ టెక్నికల్ ఇంటర్వ్యూ, ఆఫ్టర్ హెచ్ఆర్ రౌండ్. వన్స్ మీ అన్ని రౌండ్స్ క్వాలిఫై అయితే మీరు డెఫినెట్ గా ఇన్ఫోసిస్ ఆన్ బోర్డింగ్ అవుతారు. నెక్స్ట్ మనం చూస్తే ఈ యొక్క ఆన్లైన్ అసైన్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అసలు మనం ఏ విధంగా ఈజీగా పాస్ అవ్వచ్చు. రౌండ్ మ్యాప్ చూస్తే మనం టెస్ట్ టూల్ వచ్చేసి మీరు ఐడి కార్డ్ ప్రొడక్టింగ్ అయి ఉంటుంది. మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసే ముందు మీ యొక్క సెల్ఫీ ఫోటో తీసుకున్న తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఐడి కార్డు కూడా మీరు దగ్గర ఉంచుకోవాలి. అలానే మీరు ఏం చేయాలంటే వార్మప్ ఫస్ట్ మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక 3 hours లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే టూ 3 ఈజీ క్వశ్చన్స్ అంటే మనకి ఇచ్చిన 3 క్వశ్చన్స్ లో మీకు అసలు క్వశ్చన్స్ ప్యాటర్న్ చూడండి. 3 hours లో ఫస్ట్ 15 minutes క్వశ్చన్స్ చూడండి. ఏ క్వశ్చన్స్ నేను చేయగలుగుతాను అని ఒకసారి చదవండి. క్వశ్చన్ చదివాక అట్లీస్ట్ ఫస్ట్ క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్స్ కానీ ఈజీ కానీ మీడియం కానీ కంప్లీట్ చేసేయండి. ఫస్ట్ ప్లేస్ యాక్యురేట్ అసలు అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ఒక బుక్ పెన్ పెట్టుకొని ఆన్సర్స్ కానీ అదే ప్రాబ్లం అది కాన్సెప్ట్ ని ఆలోచించుకొని మంచిగా ప్రాబ్లం చేయడానికి ట్రై చేయండి. కోడింగ్ అనేది మెయిన్ గా ఫోకస్ చేయండి. డిఎస్ఏ మీద కానీ అది కాన్సెప్ట్స్ ఊప్స్ ప్యాటర్న్స్ గురించి కానీ ఎరేస్ గురించి కానీ బాగా ఫోకస్ చేయండి. ఈజీనే ఉంటుంది టెస్ట్ అనేది. ఈజీ మీడియం కొంచెం హార్డ్ క్వశ్చన్ వచ్చేది కొంచెం మనం కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. కోడింగ్ వచ్చేవాళ్ళు కాబట్టి ఈజీగా చేయగలుగుతారు. రాని వాళ్ళకి ఇంకేదో ఒకటి ఏదో చేసి క్వాలిఫై అవ్వాలి. అలా ఈజీ మీడియం కోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ అని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయకపోతే మీ యొక్క కోడ్ అనేది మీరు ఆ టెస్ట్ కేసెస్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాక మీరు కింద సబ్మిట్ అని కోడ్ సబ్మిట్ చేస్తేనే మీ యొక్క కోడ్ అనేది సబ్మిట్ అవుతుంది. మీరు జస్ట్ కోడ్ రాసి వదిలేస్తే అది సబ్మిట్ అవ్వదు.
ఆల్ క్వెషన్స్ మీరు 3 క్వెషన్స్ ఆన్సర్స్ రాసింది మీకు ఒకవేళ అవుట్‌పుట్ రాకపోయినా సరే, ఎగ్జిక్యూట్ అవ్వకపోయినా సరే మీరు సబ్మిట్ చేసింది. బై లక్, గుడ్ లక్ ఉంటే మీరు సెకండ్ రౌండ్ కూడా క్వాలిఫై అవుతారు. మీరు సబ్మిట్ చేయకుండా అట్లా వదిలేసారు, టెస్ట్ క్లోజ్ చేశారనుకో మీరు చేసిన కోడింగ్ అనేది సర్వర్‌లో సేవ్ చేసుకోవాలి. అంటే మీరు ఈ యొక్క క్వాలిఫై అవ్వరు. సో, మీరు ఒకవేళ ఆన్సర్ అవుట్‌పుట్ రాకపోయినా సరే, వచ్చినా సరే మీరు ప్రతి ఒక్క కింద క్వెషన్ కింద సబ్మిట్ ఉంటది. సబ్మిట్ చేస్తే మీ యొక్క కోడ్ అనేది వాళ్ళ డేటాబేస్‌లో స్టోర్ అయితది. లేకపోతే మీకు స్టోర్ అవ్వదది. మీరు ఎగ్జామ్ రాసినప్పుడు టైం వేస్ట్ అయిపోద్ది. సో, ఆన్సర్స్ రాసిపోతే ఎమ్మటే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయడం వల్ల మీరు వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుంది. మీరు వన్స్ ఒకవేళ కోడింగ్ ఎగ్జిక్యూట్ అయినా సరే, అవ్వకపోయినా సరే బై లక్ చెప్పొచ్చు. క్వాలిఫై అవ్వచ్చు సెకండ్ రౌండ్‌కి. తర్వాత వన్స్ మీరు మనం సబ్ చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఒక మాక్సిమం 3 వీక్స్ తర్వాత రిజల్ట్స్ వచ్చేస్తది. మనం ఇచ్చిన పెర్ఫార్మన్స్ బట్టి, మనం రాసిన కోడ్ బట్టి నెక్స్ట్ మనకి ఆఫ్ క్యాంపస్ మీరు ఇచ్చిన అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసినప్పుడు మీరు ఇచ్చిన బేస్డ్ ఆన్ ద ప్రిఫరెన్స్ బట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ బట్టి బేస్డ్ ఆన్ ద కంపెనీ ఎలిజిబిలిటీ బట్టి మీకు ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంటది. కంపెనీకెళ్ళి మీరు ఇంటర్వ్యూ గాని, కోడింగ్ గాని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటది. సింపుల్‌గా మీరు ఈజీగా బాగా కోడింగ్‌లో బాగా పర్ఫెక్ట్‌గా వచ్చినట్లయితే ఈజీగా చేయగలుగుతారు. ఇది మెయిన్ ఆన్‌లైన్ అసెస్మెంట్ క్రైటీరియా 2026 బ్యాచ్‌కి, 25 బ్యాచ్, 26 బ్యాచ్, 24 బ్యాచ్. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ దేని మీద మీరు ఆన్‌లైన్ అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ దేని మీద నేర్చుకోవాలి. అంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వేటి మీద హెచ్ఆర్ మాక్సిమం అడిగే క్వెషన్స్ ఉంటాయి. జస్ట్ నార్మల్‌గా శాంపుల్‌గా మీకు చెప్తున్నాను. మాక్సిమం డీఎస్ఏ మీరు కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోండి. అలానే కోడింగ్ అంటే టైం మీరు ఆడికెళ్ళాక మీకు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్‌కి మిమ్మల్ని టెక్నికల్ మేనేజర్ ఉంటారు. ఆ కోడ్‌కి నువ్వు ఏ విధంగా టెస్ట్ కేసెస్ ఎలా చేయగలుగుతావు, ఏం డీబగ్గింగ్ గాని, ఎర్రర్స్ ఏమైనా ఫైండ్ చేస్తుంటే మీరు వాళ్ళతో కన్వర్జేషన్ చేయాలి. అర్థమైందా? అలానే కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎక్స్‌ప్లనేషన్స్ కానీ, మీరిచ్చిన ఔట్‌కమ్స్ అనేది మాక్సిమం ఇది మీరు ఎంత బాగా చెప్పగలుగుతున్నారు కాన్సెప్ట్ అనేది కూడా చూస్తారు. టెక్నికల్ ఇంటర్వ్యూ. టెక్నికల్ ఇంటర్వ్యూలో ఏం లేదు. మీరు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌లో నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతావు, ఏ విధంగా నువ్వు డెవలప్ చేయగలుగుతావు, ఎక్కడెక్కడ డిఫాల్ట్స్ ఉన్నాయి నువ్వు ఏ విధంగా రెక్టిఫై చేయగలుగుతారు. అలానే ఇది పైథాన్ గురించి కానీ అన్ని రిలేటెడ్‌గా క్వెషన్స్ అడుగుతారు. సమ్ టైమ్స్ అడగొచ్చు, అడగకపోవచ్చు. తర్వాత నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మాక్సిమం కామన్ హెచ్ఆర్ క్వెషన్స్ అని మీ అందరికి తెలిసిందే. మాక్సిమం ప్రతి ఒక్క కంపెనీలో అడిగేది ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. మాక్సిమం ఈ ప్రెజెంట్ ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి మాక్సిమం కూడా సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ కూడా ఎక్కువ అడిగే ఛాన్సెస్ లేవు. డైరెక్ట్‌గా టాపిక్స్ లో వెళ్ళిపోతున్నారు. ప్రాజెక్ట్స్ గురించి, బీటెక్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి కానీ, ఈ ఛాలెంజెస్, మెమరబిలిటీ అలాంటి టీమ్ వర్క్ గురించింది చాలా చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. కామన్ హెచ్ఆర్ క్వెషన్స్, సెల్ఫ్ ఇంట్రడక్షన్, స్ట్రెంగ్త్, వీక్‌నెస్, బిగ్గెస్ట్ ఛాలెంజ్, ఎందుకు నువ్వు ఇన్ఫోసిస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అనే గురించి అడుగుతారు. అలానే వన్స్ నువ్వు హెచ్ఆర్‌లో మెయిన్‌గా చూసేది ఏంటంటే ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా మాట్లాడగలుగుతున్నావు అనేది చెక్ చేస్తారు. ఇదే మెయిన్ ఒక ఇంటర్వ్యూలో చెక్ చేసేది. మీరు ఇందులో సెలెక్ట్ అయితే బాగుంటుంది. అలానే మెయిన్‌గా ఈ యొక్క కీ టేక్ అవే ఫర్ సక్సెస్ మంచిగా మీరు ఏం చేయాలంటే ఇంటర్వ్యూ మనకి ఎగ్జామ్ వచ్చేసి 31st ఉందిగా. ఈ రోజు ఇప్పటి నుంచి మీరు మంచిగా కాన్సెప్ట్ నేర్చుకొని ఎగ్జామ్‌ని క్వాలిఫై అయితే మంచిగా ఇంటర్వ్యూలో ఆల్రెడీ మీకు రీసెంట్‌గా జరిగిన పాస్ట్ ఇయర్ హైరింగ్ ఉంది కదా! వాళ్ళకి ఏ విధంగా మాక్ క్వెషన్స్ ఏముంటాయో ఆ యొక్క క్వెషన్స్ అన్ని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసిన తర్వాత వచ్చేస్తే ఆ ప్రిపేర్ అయినా కొంచెం బెటర్ ఛాన్స్ టు నేర్చుకోవచ్చు. ఇప్పుడు అప్పటికప్పుడు మనం నేర్చుకోలేం కదా! ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ క్వాలిఫై అయినోళ్ళు కోడింగ్ బట్టి మీరు మేనేజ్ చేసేయాలి. ప్రిపేర్ అవ్వండి. మంచిగా షార్ట్ లిస్ట్ అవ్వండి. మంచి కెరియర్ ప్రెజెంట్ ఉన్న జనరేషన్ కూడా జాబ్ మార్కెట్ కూడా చాలా బాలేదు. మనందరికి తెలిసిందే. జాబ్స్ రావడం కూడా చాలా కష్టంగా ఉంది ఐటీలో. ఉన్న వాళ్ళనే తీసేస్తున్నారు చాలా కంపెనీస్‌లో. సో, దాని తగ్గట్టు మనం ప్రిపేర్ అయ్యి మంచిగా జాబ్ తెచ్చుకోండి. మంచి సక్సెస్ మంచి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ గురించి తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.